అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇటు వాతావరణ శాఖ కూడా అప్డేట్ ఇచ్చింది. ఒకసారి ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉందో మీరు చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఇటు నెల్లూరు, రాయలసీమ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. దాంతోపాటు తెలంగాణ మీద కూడా కాస్త లైట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది ఒకసారి నేను మీకు క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రాబోయే 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇదిగో మీరు చూడొచ్చు, రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కడపలో హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే చెప్పుకొచ్చిందంటే కడపలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు రాబోయే 3 రోజులు కూడా దాదాపుగా ఇటువంటి సినారియో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి ఇప్పటికే వాతావరణం మారింది. తెలంగాణలో కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. హైదరాబాద్లో కూడా ఉదయం పూట కాస్త మనకి మబ్బుపట్టిన వాతావరణం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఓవరాల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ తమిళనాడు టిల్ 16th, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 13th and 14th అంటూ కూడా చెప్పుకొచ్చింది. కేరళ టిల్ 17th అండ్ ఓవర్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అంటూ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, heavy to very heavy rainfall occurred at isolated places over Tamil Nadu and heavy rainfall occurred at isolated places over Rayalaseema అంటూ చెబుతూనే దీంతో పాటు ఒకసారి మీరు చూడొచ్చు వెదర్ సిస్టమ్స్ అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, yesterday's low pressure area over south west and adjoining west to central Bay of Bengal of north Tamil Nadu and adjoining south Andhra Pradesh coast has become less marked. However, the associated upper air cyclonic circulation lies over southwest Bay of Bengal of north Tamil Nadu in lower ట్రోపోస్ఫరిక్ లెవెల్స్ అంటూ చెబుతూనే ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ కొనసాగుతోంది అల్పపీడన ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉపరితల ఆవర్తనానికి సంబంధించి. దాంతోపాటు ఫోకాస్ట్ అండ్ వార్నింగ్ అప్ టు 7 daysకి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అలాగే రాయలసీమ మీద 13 నుంచి 16వ తారీఖు మధ్యలో లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఎట్ ఫ్యూ ప్లేసెస్ కంబైన్డ్ విత్ ఐసోలేటెడ్ థండర్ స్టార్మ్ అండ్ లైట్నింగ్ వెరీ లైక్లీ ఎట్ అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కాస్త కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రాబోయే 2-3 రోజులకి ఎటువంటి హెచ్చరిక ఇచ్చిందనేది ఒకసారి మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ రోజు అంటే 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. 14వ తారీఖు ఇదిగో 14వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం 15వ తారీఖుకి సంబంధించి మీరు చూడొచ్చు, పూర్తిగా అయితే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఇటు 2-3 రోజుల పాటు. ఆ తర్వాత చూసుకుంటే కనుక గ్రీన్ అలర్ట్కి వచ్చేసింది. సో రేపు ఒకవేళ బలపడితే కనుక అల్పపీడనం బలపడితే కనుక సిచ్యువేషన్ మారే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ అలర్ట్ మారే అవకాశం ఉంటుంది. లేదు బలహీన పడితే కనుక అలర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఎల్లో అలర్ట్ నుంచి గ్రీన్ అలర్ట్కి రావచ్చు, లేకపోతే అంతవరకు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బలపడితే కనుక పరిస్థితి మరింత బలపడింది అనుకుందాం, అప్పుడు మాత్రం సినారియో మారే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఒక్కసారిగా సిచ్యువేషన్ అనేది నార్మల్గా వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. రాబోయే 2-3 రోజులకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఇటు రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్రాకు సంబంధించి, అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమ అలాగే దాంతోపాటు కోస్తా ఆంధ్రాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇంకా రేపు ఒకవేళ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కనుక బలపడితే సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అటువంటి సినారియో లేదు అనేది అంచనాలు ఉన్నాయి. ఒకవేళ బలపడే అవకాశాలు ఉంటే కనుక ఒకవేళ అలా మారే అవకాశం ఉంటాయి. ఒకవేళ బలపడింది అనుకుందాం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.